నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతుల చిరకాల కోరిక నెరవేరింది. పసుపు బోర్డు ప్రకటన రావడం, ఆఫీస్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు కావడంతో రైతులు సంతోషపడుతున్నారు. జాతీయ పసుపు బోర్డు కార్యాలయం నిజామాబాద్లోనే ఏర్పాటు కావడం, ఆ జిల్లాకి సంబంధించిన వ్యక్తికే పసుపు బోర్డు చైర్మన్ పదవిని కట్టబెట్టడం, ఇదంతా ఎంపీ అరవింద్ కృషి అంటున్నాయి నిజామాబాద్ జిల్లా బీజేపీ శ్రేణులు. అమిత్ షా చేతుల మీదుగా జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభిస్తున్నారు. నిజామాబాద్లో ఏర్పాటవుతున్న పసుపు బోర్డు ఆవశ్యకతపై ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సిరులు కురిపించే పసిడి పంట పసుపు పంట. నిజామాబాద్ జిల్లాలో ఎక్కువ శాతం ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో పసుపు పంటను పండిస్తారు. ఎన్నో ఏళ్లుగా పసుపు రైతులు వేసుకున్నటువంటి కళ నెరవేరింది. బీజేపీ ప్రభుత్వంలో పసుపు బోర్డు ఏర్పాటయింది. ఎంపీ అరవింద్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. ఈ 29వ తారీఖు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ పసుపు బోర్డును, జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్లో ప్రారంభించబోతున్నారు. అసలు ఈ పసుపు బోర్డు వల్ల లాభాలేంటి, పసుపు రైతులకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, ఈ పసుపు బోర్డు కోసం దశాబ్దాలుగా సాగినటువంటి ఆ పోరాటం ఎలా ఉంది, పూర్తిగా పసుపు బోర్డు అంశం పైన ఐ న్యూస్ స్పెషల్ ఫోకస్ని ఇప్పుడు చూద్దాం. జాతీయ పసుపు బోర్డు కార్యాలయం నిజామాబాద్లో ఏర్పాటవుతుంది. ఈ పసుపు బోర్డును 29వ తారీఖు ఆదివారం రోజున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించబోతున్నారు. ఆ పసుపు బోర్డు కార్యాలయం నిజామాబాద్ నగరంలోనే ఉంది. ప్రస్తుతం ఆ కార్యాలయం ఇక్కడ ముస్తాబవుతుంది. ఇది గతంలో రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్గా ఉండేది. అయితే దీన్ని పసుపు బోర్డు జాతీయ కేంద్ర కార్యాలయంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ కార్యాలయాన్ని అమిత్ షా చేతుల మీదుగా పసుపు బోర్డు జాతీయ కేంద్ర ఆఫీస్ను ప్రారంభించబోతున్నారు. అమిత్ షా గారు వచ్చి అమిత్ షాతో పాటు కేంద్ర వాణిజ్య, అలాగే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, పసుపు బోర్డు చైర్మన్ పల్లా గంగారెడ్డి, వీరంతా రేపు ఈ ఆఫీస్ని 29వ తారీఖు పసుపు బోర్డు ఆఫీస్ని ప్రారంభించబోతున్నారు. అసలు పసుపు బోర్డు కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి నిజామాబాద్లో. పసుపు రైతులు ఎన్నో ఉద్యమాలు కొనసాగించారు. దశాబ్దాలుగా ఈ పసుపు బోర్డు కోసం రైతులు, నిజామాబాద్ జిల్లాలోని పసుపు రైతులు పోరాటం చేశారు. ఆ కళ నెరవేరింది. పసుపు బోర్డు సమస్య కోసం 2019 లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ స్థానంలో ఈ పసుపు బోర్డు అనేది ఒక ప్రధాన అంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వ దృష్టిని ఆకర్షించాలన్న ఉద్దేశంతో 2019లో ఎంపీ లోక్సభ స్థానానికి ఏకంగా 176 మంది రైతులు నామినేషన్లు వేశారు. ఆ ఎన్నికల్లో ఒక్క బూత్లో 12 ఈవీఎంలు వాడాల్సి వచ్చింది. అదే టైంలో ఇందూర్కు చెందినటువంటి 30 మంది పసుపు రైతులు ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేసినటువంటి వారణాసిలోనూ నామినేషన్లు వేశారు. ఈ అంశం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైందని కూడా చెప్పవచ్చు. అయితే నిజామాబాద్లో తాను గెలిస్తే 100 రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తానంటూ బాండ్ పేపర్ రాసిచ్చారు ధర్మపురి అరవింద్. ఎన్నికల్లో గెలుపొందిన బోర్డు ఏర్పాటులో కాస్త జాప్యం కావడంతో ఆయనపై విమర్శలు కూడా వచ్చాయి. చివరకు ఎట్టకేలకు నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు అటు రైతుల కళ కూడా సాకారమైందని చెప్పవచ్చు. ప్రపంచంలో అసలు ఈ బోర్డు వల్ల ఎలాంటి ప్రయోజనాలు జరుగుతున్నాయనే దాని అంశం పైన కూడా వస్తే, ప్రపంచంలోనే అత్యధికంగా పసుపు భారతదేశంలో సాగుతోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 3.24 లక్షల హెక్టార్లలో సాగు చేయగా 11.61 లక్షల టన్నుల దిగుబడి మన భారతదేశంలోనే వచ్చిందని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా సాగయ్యే పంటలో ఇది 75%. దేశంలో అత్యధికంగా మహారాష్ట్ర 2.78 లక్షల టన్నులు, ఆ తర్వాత తెలంగాణలో 2.32 లక్షల టన్నుల పసుపు పంట పండింది. 2023లో $207.45 మిలియన్ విలువైన
1.53 లక్షల టన్నుల పసుపు ఆధారితంగా ఉత్పత్తులు భారత్ నుంచి ఎగుమతి అయ్యాయి. ప్రపంచ మార్కెట్లో భారత్ వాటా సుమారు 62% ఉందని చెప్పవచ్చు. ఇక పసుపు బోర్డు వల్ల ఇటు వాణిజ్య అలాగే పసుపు ఉత్పత్తులు వాణిజ్య ఎగుమతులకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది పసుపు బోర్డు ద్వారా. అలాగే పసుపు పండించేటువంటి రైతులకు పసుపు బోర్డు ద్వారా అనేకమైనటువంటి లాభాలు కూడా ఉన్నాయనే చెప్పవచ్చు. కొత్త ఉత్పత్తులు, కొత్త వంగడాలు సృష్టించడం, పసుపు ఉత్పత్తుల పైన వారికి అవగాహన, అలాగే పసుపు విత్తనాలను పసుపు బోర్డు వారికి రైతులకు అందించడం, ఒకే విధమైనటువంటి రైతుకు మద్దతు ధర అనేది చాలా ఇంపార్టెంట్. పసుపు పండించేటువంటి రైతులకు పసుపు బోర్డు నిర్ణయించేటువంటి మద్దతు ధర కూడా ఉంటుంది. దీనివల్ల కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రస్తుతం అయితే మార్కెట్లలో రైతులు దళారుల పాలిట రైతులు మోసపోతున్నటువంటి పరిస్థితి. ఇక పసుపు బోర్డు ఏర్పడితే పసుపు మద్దతు ధర కూడా పసుపు బోర్డు నుంచి ఇవ్వడం జరుగుతుంది. దీంతో ఈ దళారుల మధ్యవర్తుల ప్రమేయం కూడా ఉండదు. అలాగే పసుపు పంటకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలను కూడా ఈ పసుపు బోర్డు ద్వారా చాలా మంది ప్రొఫెసర్స్ ఉంటారు, వాళ్ళు రైతులకు అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. పసుపును, నాణ్యమైనటువంటి పసుపుని ఏ విధంగా పండించాలి, ఎలాగా ఉత్పత్తి చేయాలి, ఎగుమతులు ఎలా ఉండాలి, ఏంటి అనే దానిపైన పూర్తిగా ఒక అవగాహన కార్యక్రమాలు కూడా పసుపు బోర్డు ద్వారా జరుగుతాయి. ఈ రైతులకు మరింత పసుపు రైతులకు మరింత ప్రోత్సాహం కలిగించే విధంగా పసుపు బోర్డు ఉంటుందనే భావన కూడా ఏర్పడుతుంది. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలోని ఇటు ఆర్మూర్ అలాగే బాల్కొండ, నిజామాబాద్ రూరల్లో ఎక్కువగా పసుపు పంటను సాగు చేస్తున్నారు. ఎప్పుడైతే పసుపు బోర్డు ప్రకటన జరిగిందో అప్పటి నుంచి పసుపు సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. అంతకుముందు సాగు విస్తీర్ణం చాలా ఉండేది. మధ్యలో పసుపు ధర పడిపోవడంతో రైతులు వెనుకడుగు వేసినప్పటికీ తిరిగి ఎప్పుడైతే నిజామాబాద్ ఎంపీగా అరవింద్ పోటీ చేశారో 2019 సంవత్సరంలో, అప్పుడు పసుపు బోర్డు అంశాన్ని అరవింద్ తీసుకొచ్చారు. తాను గెలిస్తే 100 రోజుల్లో పసుపు బోర్డు ఇప్పిస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. ఎప్పుడైతే హామీ ఇచ్చారో కాస్త లేట్ అయినప్పటికీ ధర్మపురి అరవింద్ తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. 2023 అక్టోబర్ 1న మహబూబ్నగర్ అప్పటి ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ గారు పసుపు బోర్డును ప్రకటిస్తున్నట్టు మహబూబ్నగర్ వేదికగా చెప్పారు. నిజామాబాద్లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నామని నరేంద్ర మోదీ నోటి నుంచి రావడంతో ఇక చకచకా జరిగిపోయాయి. అక్టోబర్ 4న కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఒక గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఇక మొన్నటి జనవరి 14న పసుపు బోర్డును వర్చువల్గా కూడా పీయూష్ గోయల్ ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంగా నిజామాబాద్లో పసుపు బోర్డును ఇటు వర్చువల్గా ప్రారంభించారు. ఎంపీ అరవింద్ అలాగే కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలో వర్చువల్గా ఈ కార్యాలయాన్ని, పసుపు బోర్డు కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. ఇక పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటు కూడా పూర్తవుతుంది. ఈ 29వ తారీఖు పసుపు బోర్డు కార్యాలయాన్ని స్వయంగా కేంద్ర మంత్రి అమిత్ షా ఇక్కడికి వచ్చి ఈ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఇక జాతీయ పసుపు బోర్డుకు సంబంధించినటువంటి వాణిజ్య కార్యక్రమాలు కావచ్చు, ఇతరత్ర కార్యాలయాలన్నీ ఇక్కడి నుంచే సాగుతాయని చెప్పేసి చెప్తున్నారు. ఇక పసుపు బోర్డుకు సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుని కూడా నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తినే నియమించారు. ఆర్మూర్లో పసుపు ఎక్కువగా పండే ఆర్మూర్ నియోజకవర్గంలోని అంకాపూర్ రైతుకు పుట్టినటువంటి బిడ్డ అయినటువంటి పల్లె గంగారెడ్డి ఆయనను జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా కూడా ప్రకటించారు. ఇక ఈ విషయం పైన పసుపు బోర్డు చైర్మన్ ఏమంటారు ఒక్కసారి ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఎన్నో ఏళ్లుగా పోరాడినటువంటి పసుపు బోర్డు కళను బీజేపీ ప్రభుత్వం నెరవేర్చింది. అయితే ఆ బీజేపీ అధిష్టానం కూడా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అదే పసుపు ఎక్కువగా పండించేటువంటి అంకాపూర్ గ్రామం నుంచే రైతు బిడ్డకు
పసుపు జాతీయ బోర్డు చైర్మన్ గా కూడా ప్రకటించారు. ఆయనే పల్లా గంగారెడ్డి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు ఈ పసుపు బోర్డు ద్వారా రైతులకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో ఈ జాతీయ పసుపు బోర్డు ఎలాంటి పాత్ర పోషిస్తుంది ఏంటి అనే దానిపైన మనతో పాటు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లా గంగారెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, గ్రామీణ స్థాయి నుంచి మీరు ఇవాళ ఆర్ఎస్ఎస్ నుంచి రాష్ట్ర స్థాయిలో అలాగే జాతీయ స్థాయిలో మీరు బీజేపీలో ఈ స్థాయికి వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది సార్? పసుపు రైతులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ముఖ్యంగా మీ నియోజకవర్గంలో మీ ప్రాంతంలో ఎక్కువగా ఈ పసుపు పంటను పండిస్తారు. ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తినే జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా ఎన్నుకోవడం కూడా ఒక హర్షించదగ్గ విషయం అని చెప్తున్నారు పసుపు రైతులు. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎట్లా ఉంది సార్ ఇప్పుడు పరిస్థితి? వాస్తవంగా పసుపు బోర్డు ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించినటువంటి ధర్మపురి అరవింద్ గారికి యావత్ రైతాంగం అంతా కూడా కృతజ్ఞులై ఉన్నారు. ఎందుకంటే గత దాదాపు 3 నుంచి 3.5 దశాబ్దాలు పోరాటం చేసిన ఏ ఒక్క నాయకుడు కూడా మాటలకే పరిమితమైన తప్పితే చేతలతోని నిరూపించుకోలేదు. అరవింద్ గారు తన పట్టుదలతో మొండితనంతో ఎట్టి పరిస్థితిని సాధించాలనే సంకల్పంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని, అమిత్ షా గారిని, పీయూష్ గోయల్ గారిని మెప్పించి ఒప్పించి రైతుల బాధల్ని వాళ్ళకి అర్థం చేసి పసుపు బోర్డు అయ్యే విధంగా చొరవ తీసుకున్నందుకు మొదటగా గౌరవ పార్లమెంట్ సభ్యుడికి యావత్ రైతాంగం అంతా కూడా కృతజ్ఞతలు తెలియజేయడానికి, భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయడానికి రేపు జరిగేటటువంటి సభకు పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది రైతులు స్వచ్ఛందంగా. ఆ రకంగా పసుపు బోర్డు ప్రస్థానం మొదలైంది. పసుపు బోర్డు ఏర్పాటు తర్వాత ఒక జాతీయ స్థాయి పసుపు బోర్డుకు మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ఒక చిన్న సన్నకారు రైతు కుటుంబం నుంచి నాలాంటి వాడికి అవకాశం కల్పించడం, అనేక సంవత్సరాల పార్టీ కోసం పనిచేసినటువంటి ఒక కార్యకర్తకు అవకాశము ఏ రకంగా వస్తున్నటువంటి విషయమే ఈ నా నియామకం ఉదాహరణ. కాబట్టి పసుపు బోర్డు గతంలో పసుపుకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి బోర్డు లేదు. ఇది 53 స్పైసెస్తో పాటు ఇది ఒక స్పైసెస్ దాంట్లో ఉన్నది. కాబట్టి ఈ 53తో పాటు వీటికి కూడా ప్రాధాన్యత కల్పించలేదు. కాబట్టి దీనికి ప్రత్యేకమైన ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. పసుపు బోర్డు ఏర్పాటైన తర్వాత కార్యక్రమాలు మొదలైనవి. బయర్ సెల్లర్స్ మీట్స్ కానీ, రైతులకు అవగాహన సదస్సులు కానీ, అదేవిధంగా సీడు డెవలప్మెంట్ విషయం కానీ, సీడు ఇంప్రూవ్మెంట్ విషయంలో కానీ, అదేవిధంగా రీసెర్చ్ విషయంలో కానీ ఈ రకమైనటువంటి వ్యవహారాలని ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో పసుపు బోర్డు పనిచేస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారు పెద్ద టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 1800 కోట్లు ఉన్నటువంటి పసుపు ఎక్స్పోర్ట్ని మీరు దాదాపు 5 నుంచి 6,000 కోట్లకు తీసుకెళ్లాలనే ఒకటి టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఆ రకంగా పసుపు బోర్డు చర్యల్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉంది. ఇంకా రైతులకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ కానీ, రైతులకు తాను పంట పండించిన తర్వాత ఆ పంటని శుద్ధి చేయడానికి కావాల్సినటువంటి ఉడికించడానికి కావాల్సిన బాయిలర్స్ కానీ, శుద్ధి చేయడానికి కావాల్సినటువంటి పాలిషర్స్ కానీ, దానికి ఆరబెట్టడానికి టార్పాలిన్స్ కానీ, ఈ రకమైనవన్నిటి కూడా పసుపు బోర్డు ద్వారా గతంలో సబ్సిడీ ద్వారా ఇవ్వడం జరిగింది. దాన్ని కంటిన్యూగా పసుపు బోర్డు కొనసాగిస్తుంది. భవిష్యత్తులో ఇంకా రైతులకు కావాల్సినటువంటి ట్రైనింగ్ క్లాసెస్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, స్టడీ టూర్సు ఇవన్నీ కూడా పెట్టాలనేటువంటి ఆలోచన పసుపు బోర్డుకు ఉంది. పసుపు బోర్డు రైతులకు ఏ రకంగా పసుపు రైతులకు సహాయం చేయగలుగుతుంది, పసుపు రైతులకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయంలో రైతులతోనే సమావేశాలు ఏర్పాటు చేసి పసుపు బోర్డుని బలోపేతం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. భారత ప్రభుత్వం ఏదైతే ఈ పసుపు బోర్డు ఏర్పాటు చేసిందో ఒక మంచి ఉద్దేశంతో, మంచి సంకల్పంతో ఏర్పాటు చేసింది. ఆ ఉద్దేశం నెరవేరే విధంగా రైతుల సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కూడా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం. రైతులకు విత్తనాలు అందించే విషయంలో కానీ, మేలు రకమైనటువంటి వంగడాలు ఇచ్చే విషయంలో, అలాగే మద్దతు ధర విషయంలో కూడా గత ఏడాది మద్దతు ధర ఎక్కువ రావడంతో చాలా మటుకు పసుపు విస్తీర్ణం కూడా పెరిగింది. మద్దతు ధర విషయంలో పసుపు బోర్డు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం? వాస్తవంగా పసుపు నేను చైర్మన్ కాకముందు కూడా పసుపు ఓన్లీ తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ఈ దక్షిణ భారతదేశంలో ఎక్కువ పండుతుండొచ్చు, ఈ ప్రాంతాల్లోనే పసుపు ఉంటుండొచ్చు అనేటువంటి ఆలోచన ఉండే. అక్కడక్కడ కొంత స్కాటర్డ్గా ఉంటుందేమో అని అనుకున్నాను. కానీ నేను చైర్మన్ అయిన తర్వాత అన్ని సమీక్షించిన తర్వాత, అన్ని తెలుసుకున్న తర్వాత వాస్తవ పరిస్థితి ఈ దేశంలో అత్యధికంగా పసుపు పండించేటటువంటి రాష్ట్రం మహారాష్ట్ర. 2 లక్షల ఎకరాల పైచిలుకు పసుపు పంట అక్కడ పండుతుంది. మన తెలంగాణలో 50,000 ఎకరాలు పండుతుంది, ఆంధ్రప్రదేశ్లో 55,000 ఎకరాలు, తమిళనాడులో 58,000 ఎకరాలు, మధ్యప్రదేశ్లో 40,000 ఎకరాలు, ఒరిస్సాలో 40,000 ఎకరాలు, పశ్చిమ బెంగాల్లో కూడా 40,000 ఎకరాలు, అదేవిధంగా అస్సాంలో కూడా 20,000 ఎకరాలు.
ఇట్లా అనేక రాష్ట్రాలు, కర్ణాటకలో 32,000 ఎకరాలు, ఇట్లా అనేక రాష్ట్రాల్లో పసుపు పండుతుంది. చాలా పెద్ద ఎత్తున పసుపు ప్రొడక్షన్ పెరుగుతూ ఉంది. కొంత తెలంగాణలో తగ్గినప్పుడు, కర్ణాటకలో, తెలంగాణ రాష్ట్రంలో పసుపు ప్రొడక్షన్ తగ్గినప్పటికీ కూడా అత్యధికంగా అనేక రాష్ట్రాల్లో, నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో, ఈశాన్య రాష్ట్రాలైనటువంటి చిన్న చిన్న రాష్ట్రాల్లో, మిజోరం లాంటి రాష్ట్రాల్లో కూడా 8 నుంచి 10,000 ఎకరాల పసుపు పండుతుంది. అదేవిధంగా మేఘాలయలో పండుతుంది. మంచి మేఘాలయలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక వెరైటీ ఏదైతే లగడంగ్ వెరైటీ ఉందో ఆ వెరైటీ దాదాపు కర్కుమెంట్ పర్సెంటేజ్ 9 నుంచి 9.5% వరకు కర్కుమెంట్ పర్సెంట్ వస్తుంది. అత్యధిక కర్కుమెంట్ పర్సెంట్ ఉన్న పంట మేఘాలయలో పండుతుంది. దానికి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. కానీ అదే వెరైటీని మనం తీసుకొచ్చి ఆర్మూర్లో పండిస్తే ఆ కర్కుమెంట్ 3.5% కన్నా ఇక్కడ రావట్లేదు. దానికి మరి ఏంది కారణం అనే దాని మీద సైంటిస్ట్ పోవడం జరిగింది. దాన్ని ఎందుకు ఈ పంట అక్కడ వేసింది ఇక్కడ, అది వాతావరణ పరిస్థితులని వాళ్ళు చెప్పిండ్రు. మరి అది ఇంప్రూవ్ చేయాలంటే ఏ రకంగా ముందుకెళ్లాలనే విషయంలో సైంటిస్టులతో కూడా మాట్లాడడం జరిగింది. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకం సెట్ అయింది. ఇలా ఆర్మూర్ ప్రాంతానికి ఎర్ర గుంటూరు అనేటువంటి వెరైటీ, ఆర్మూరు, జగిత్యాల, నిర్మల్ ఈ ప్రాంతాల్లో నిజామాబాద్ జిల్లాలో ఆ వెరైటీ ఇప్పుడు ఆర్మూర్ వెరైటీగా జిఏ ట్యాంక్ కోసం అప్లై చేయడం జరిగింది. ఇది మంచి వెయిట్ వస్తుంది, అదేవిధంగా దానికి మంచి కలర్ ఉంటుంది. కానీ కర్కుమెంట్ పర్సెంటేజ్ 2.5% నుంచి 3.5% వరకు ఎక్కువ రాదు. కాబట్టి అదే రకంగా ఇంకా ఒకటి రాజాపూర్ యాగాడని కర్ణాటకలో మాత్రం అది వండుతుంది. ఒక ప్రాంతంలో వండేటటువంటి ఆ పసుపు మన పసుపు 15,000, 16,000 రూపాయలు రేటు ఉంటే అది మా సాంగ్లీలో 22 నుంచి 23,000 రూపాయలు రేటు పలుకుతుంది. కారణం ఏంటంటే ఆ వెరైటీ ఆ ప్రాంతానికి అనుకూలమైన వెరైటీ. ఇట్లా దేశంలో రకరకాల వెరైటీలు ఉన్నాయి. మహారాష్ట్రలో వాయగాం వెరైటీ అని ఉంటుంది, అది చాలా మంచి వెరైటీ, దాంట్లో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇట్లా అనేక రకాల పసుపులు ఉన్నాయి. కాబట్టి పసుపుకు రైతుకు మంచి ధర రావాలంటే పసుపుని మంచి నాణ్యతతో కూడినటువంటి వాళ్ళ వ్యవసాయంలో కొన్ని పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. క్రిమి సంహారక మందులు కానీ, ఫర్టిలైజర్ కానీ తక్కువ యూజ్ చేసి ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తే పసుపు ప్రపంచంలో డిమాండ్ ఉంది. ఇప్పుడు దాదాపు 34 దేశాలకు పసుపు ఎక్స్పోర్ట్ అవుతుంది, ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. పసుపు రీసెర్చ్ ఇంకా చాలా పసుపు ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు, ఇంకా ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే దాని మీద చాలా దేశాల్లో రీసెర్చ్ జరుగుతూ ఉంది. కోవిడ్ తర్వాత అనేక దేశాలు మన దేశం నుంచి పసుపు దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎగుమతికి మనకు అవకాశాలు ఉన్నాయి. అది నాణ్యమైనటువంటి పసుపు పండిస్తేనే అది ఎగుమతి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రపంచంలోనే భారతదేశంలో అత్యధికంగా పసుపు పండిస్తున్నారు. అలాగే ఇక్కడ నిజామాబాద్ జిల్లా కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటు అవుతుంది. వాణిజ్యపరంగా కావచ్చు, అలాగే పసుపు ఎగుమతులు ఎట్లా ఉండబోతున్నాయి, పసుపు రైతులకు మీరిచ్చే సూచనలు ఏంటి? వాస్తవంగా పసుపు రైతు ఈ ప్రాంతంలో, మన నిజామాబాద్ జిల్లాలో కానీ ఈ ప్రాంతంలో పసుపు రైతులు చాలా అవేర్నెస్ ఉన్నటువంటి రైతులు. వాళ్ళు అన్ని విషయాలు కూడా గతంలో మా తాతలు తండ్రులందరూ కూడా చదువుకున్నప్పటికీ ఇప్పుడున్నటువంటి రైతులు చాలామంది చదువుకున్న వాళ్ళు రోజు అన్ని విషయాలు తెలుసుకొని ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం ఏ విధంగా చేయాలనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు, పసుపుని ఏ రకంగా పండిస్తే ఏ రకంగా మార్కెట్ డిమాండ్ ఉందనే విషయం వాళ్ళు రోజు స్టడీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రైతులకు నేను ఒకటే సూచిస్తూ ఉన్నాను, కొంచెము ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ తగ్గించుకొని మనం మంచి ఆర్గానిక్ పద్ధతిలో పసుపు పండిస్తే ప్రపంచంలో పసుపు మంచి డిమాండ్ ఉంది. పసుపు మద్దతు ధర రావాలంటే మనకి ఎక్స్పోర్ట్ పెరగాల, మార్కెటింగ్ పెరగాల, బోర్డు ద్వారా వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ల ప్రాధాన్యం ఇవ్వాలా, స్టార్టప్లను తయారు చేయాలా, ఈ రకమైన అనేకమైన ఆలోచనలు ఉన్నాయి. పసుపు ఓన్లీ మార్కెట్కి తేవడమే కాదు, ఆ పసుపు ద్వారా ఏ రకమైనటువంటి ప్రోడక్ట్లు తయారు చేయొచ్చు, ఏ రకంగా మనం ప్రపంచంలో మార్కెట్ చేసుకోవచ్చు అనే విషయంలో కూడా బోర్డు స్టడీ చేస్తూ ఉంది. దీన్ని పసుపుని ఓన్లీ వంటలకే యూజ్ చేయడం, ఒక వంటలకు మాత్రమే యూజ్ చేయరు, కాస్మెటిక్స్లో యూజ్ చేస్తారు, ఆయుర్వేదంలో యూజ్ చేస్తారు, ఫార్మాస్యూటికల్స్ యూజ్ చేస్తారు, ఇంకా అనేక రకాలుగా పసుపు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవన్నిటి మీద ఇంకా రీసెర్చ్ కొనసాగుతూ ఉంది. భవిష్యత్తులో పసుపుకు మంచి మద్దతు ధర ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కలిసి, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతులకు కావాల్సినటువంటి బోర్డు ద్వారా ఇచ్చేటువంటి ఇన్పుట్స్ కాకుండా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పసుపు రైతులకు ఏ రకంగా మనం సహాయం చేయగలుగుతామనేటువంటి ఆలోచనతోని వాళ్ళు కూడా ప్లాట్ఫామ్స్ విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ సహకరించాల్సిందిగా నేను కూడా కోరుతా ఉన్నాను. ఆ రకంగా సహకరిస్తారని రైతులందరినీ మనమందరం పసుపు బోర్డు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి రైతుల మంచి కోసం ప్రయత్నిద్దాం, రైతుల అభివృద్ధి కోసం కలిసికట్టుగా కృషి చేద్దామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. బీజేపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని అయితే నెరవేర్చింది. ఈ పసుపు బోర్డు కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. 2019 ఎన్నికల్లో అప్పటి లోక్సభ స్థానానికి పోటీ చేసినటువంటి ఎంపీ ధర్మపురి అరవింద్ తాను ఆ బాండ్ పేపర్ పై రాసిచ్చారు. 100 రోజుల్లో ఈ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాస్త ఆలస్యం అయినప్పటికీ 2023 ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్లో అక్టోబర్ 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ సాక్షిగా మహబూబ్ నగర్ వేదికగా పసుపు బోర్డు
బోర్డు ఆ ప్రకటన జరిగింది. దీంతో నిజామాబాద్ జిల్లా పసుపు రైతులే కాదు యావత్ తెలంగాణ వ్యాప్తంగా కూడా పసుపు రైతులంతా ఆనందం వ్యక్తం చేశారు. అలాగే బోర్డు కూడా నిజామాబాద్ పట్టణంలోనే ఏర్పాటు అవుతుంది. అలాగే జాతీయ పసుపు బోర్డు చైర్మన్ కూడా నిజామాబాద్ వాస్తవ్యుడు కావడంతో ఇక్కడ ఉన్నటువంటి పసుపు రైతుల మోముల్లో ఆనందం అయితే నెలకొంది. ఇటు పసుపు రైతులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రేపు జరిగేటువంటి అమిత్ షా ప్రోగ్రానికి కూడా పెద్ద ఎత్తున రైతులందరూ తరలి వచ్చి ఆయనకు అభినందనలు తెలిపే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి బీజేపీ శ్రేణులు చెప్తున్నాయి. మొత్తానికైతే నిజామాబాద్ జిల్లాలో జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటు కావడం ఆ బీజేపీ శ్రేణుల్లో ఒక ఉత్సాహాన్ని అయితే నింపిందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ సాయి కుల్కర్ణితో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్ జిల్లా పర్యటనకు సంబంధించి బీజేపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం, నిజామాబాద్ నగరంలో డిఎస్ కాంస్య విగ్రహం ఆవిష్కరణలో భాగంగా అమిత్ షా పాల్గొననున్నారు. అమిత్ షా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులచారితో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. నెల 29 ఆదివారం రోజున కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు నిజామాబాద్ జిల్లా పర్యటనకు వస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గారు పాల్గొంటున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా బీజేపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. పెద్ద ఎత్తున ఇక్కడ సభా ప్రాంగణాన్ని కూడా ఏర్పాటు చేశారు. వర్షం పడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని నిజామాబాద్ నగరంలో అమిత్ షా చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. సో ఇందుకు సంబంధించి ఆ కార్యక్రమం తర్వాత భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏదైతే నిజామాబాద్ జిల్లా పసుపు రైతులకు ఎంపీ అరవింద్ 2019 ఎన్నికల్లో ఇచ్చినటువంటి పసుపు బోర్డు హామీ ఏదైతే ఉందో ఆ హామీని నెరవేర్చారు. దానికి సంబంధించినటువంటి కార్యాలయం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తుండటంతో ఏకంగా హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఏంటి, అమిత్ షా గారు ఎప్పుడు వస్తున్నారు ఏంటి అనే దానిపైన నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కులచారి దినేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ గత 2 రోజులుగా ఈ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలోనే ఉండి ఏర్పాట్లన్నీ దగ్గరుండి ఆయన చూసుకుంటున్నారు. సార్ చెప్పండి, అమిత్ షా పర్యటన ఎట్లా ఉండబోతుంది, నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు ఏమంటున్నారు, జిల్లా అధ్యక్షుడిగా మీ అభిప్రాయం? ముఖ్యంగా అమిత్ షా గారు రేపు అనగా ఆదివారం రోజు 2 గంటలకు కలెక్టరేట్లో దిగి అక్కడి నుంచి పసుపు బోర్డు కార్యాలయం ఇనాగ్రేషన్ చేసుకొని అక్కడ ఉన్న ఆఫీస్ అధికారులు ప్లస్ అక్కడ ఉన్న కొంతమంది రైతాంగంతో ఇంటరాక్ట్ అయ్యి అక్కడ నుంచి 2:30కు ధర్మపురి శ్రీనివాస్ గారి విగ్రహావిష్కరణ పాల్గొని దాని తర్వాత ఈ బహిరంగ సభకు వచ్చి 1:20 నిమిషాలు ఈ బహిరంగ సభలో ఉంటున్నాడు. ఎందుకంటే పసుపు బోర్డు అనేది మా తాతలు కలగన్నారు, మా తండ్రులు పోరాటం చేశారు, ఇవాళ మాకు అదృష్టం దక్కింది. ఇవాళ నిజంగా కూడా యావత్తు పసుపు బోర్డు రైతాంగం కూడా అటు నరేంద్ర మోడీకి ఇటు ధర్మపురి అరవింద్కు ఇద్దరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. ఎందుకంటే నాయకుడు అనేవాడు, రాజకీయ నాయకులు అంటే కేవలం వాగ్దానాలు చేస్తారు, మర్చిపోతారు. ముఖ్యంగా ఇందూరు జిల్లా అంటే రైతాంగం జిల్లా ఇది. ఈ జిల్లాలో మాటిచ్చి చాలామంది తప్పారు. ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అన్నారు, కేసీఆర్ గారు మాట ఇచ్చారు. 100 రోజుల్లో నా బిడ్డని గెలిపిస్తే షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తానడు, మర్చిపోయారు. ఎంతోమంది సాగునీరు కానీ వ్యవసాయానికి సంబంధించి రైతాంగానికి ఎన్నో మోసాలు చేసట్లా. మా భూములేమో కోట్ల రూపాయల ధరలు వరుకుతాయి, కానీ మేమేమో పోయి దుబాయ్, గల్ఫ్, ఖత్తరు ఏ కంట్రీస్ అయితే ఉన్నాయో ఆ కంట్రీలలో వెట్టి చాకిరీ చేసుకునే బతుకులు మా యొక్క యువతకు ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ పసుపును నమ్ముకొని దగ్గర 60-70 వేల మంది రైతాంగం ఈ ప్రాంతంలో 90,000 పై చీలుక వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మొన్న ఎన్నికల్లో మనం చూసాం. రైతులందరూ కూడా రైతులకే ఓటేసుకున్నారు పార్లమెంట్ ఎలక్షన్లో. ఆ రైతాంగం అంతా కూడా ఆవేదనతో ఇది మంచి భూమి. నాకు విచిత్రం ఏంటంటే ఇందూరు అనేది ఈరోజు వీళ్ళు కొత్తగా చేసిన భూమి కాదు. 120 సంవత్సరాల కిందట ఎవరైతే శీలం జానకీబాయి గారు చిన్నపల్లి దొరసాని ఉండేనో వారి గంజు కట్టిపించి ఆ రోజు ఈ గంజును నమ్ముకొని, ఈ ప్రాంత భూమిని నమ్ముకొని, ఈ ప్రాంతంలో ఉండే నీళ్ళల్లో ఉండే ఖనిజాన్ని, భూమిలో ఉండే ఖనిజాన్ని నమ్ముకొని ఇది వ్యవసాయానికి పుట్టినీళ్ళు అవుతుందని చెప్పి అప్పుడే ఆ జమానాలోనే అక్కడ
ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి, మిగతా అఖండ భారతదేశం నుంచి సింధులు కానీ, గుజరాతీలు కానీ, మార్వాడీస్ కానీ వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఇందూరుకు అన్ని వరిజాలున్నా ఇక్కడ రాజకీయం చేసిన వాళ్ళు, ఇక్కడ అధికారం చేసిన వాళ్ళు, ఏ పార్టీ అయినా కానీ నాయకులు కేవలం మాటలు చెప్పడానికి తప్ప, ఓట్లు పొందడానికి తప్ప ప్రయత్నం చేయలేదు. కానీ ధరంపురి అరవింద్ అనే వ్యక్తి ఒక మాట ఇచ్చిన తర్వాత తప్పొద్దని చెప్పి 6 సంవత్సరాల కింద ఎవరు ఏ రైతు వచ్చి అడగలేదు. ఆ రోజు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందా గెలవదో ఈ ప్రాంతంలో తెలియదు. ముఖ్యమంత్రి కూతూ అప్పుడు ప్రజెంట్ ఎంపీ నిలబడ్డ సందర్భము, ఆ సందర్భంలో భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చి ప్రజల ఆదరణతో గెలిచిన తర్వాత ఎన్నికల కన్నా ముందే బాండ్ పేపర్ రాసిచ్చి నేను ఎన్నికైతే ఈ పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పి ఆయన వాగ్దానం చేసి రైతాంగానికి బాండ్ పేపర్ రాసివ్వడం వల్ల ప్రజలు ఆయన నమ్మారు. ఆయన నేను ప్రజలకు ఇచ్చిన మాటతోని నేను వెనకకి రావద్దని చెప్పి నిరంతరం ప్రయత్నం చేసి ఈరోజు పసుపు బోర్డు నరేంద్ర మోడీ గారిని ఒప్పించి దేశంలో 35-40 సంవత్సరాల నుంచి బోర్డు అనేది లేదు, బోర్డు వ్యవస్థనే లేదు. అలాంటిది ఇవాళ బోర్డు వ్యవస్థను తీసుకొచ్చి పసుపు బోర్డును ఏర్పాటు చేసి ఆ పసుపు బోర్డు కేవలం బోర్డు చేస్తా అని చెప్పాడు. అలాంటి బోర్డు చేస్తా అన్న సిస్టంలో ఇలా బోర్డే కాదు, కార్యాలయం, కేంద్ర కార్యాలయం ఇక్కడ తెచ్చాడు. కేంద్ర కార్యాలయమే కాదు, ఆ బోర్డుకు చైర్మన్గా కూడా ఈ ప్రాంత రైతాంగం బిడ్డనేశారు. కాబట్టి ఇక్కడున్న ప్రాంతం ప్రజలందరూ కూడా పసుపు రైతులు కానీ, మిగతా రైతాంగం కానీ, ఎందుకంటే మాకు ఆధారం వ్యవసాయం కాబట్టి వ్యవసాయ ఆధారిత అందరం కూడా రైతాంగం కూడా పెద్ద ఎత్తున రేపొద్దున ఈ బహిరంగ సభకు వస్తున్నారు. రావాలని భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ప్రజలకు అన్నీ కూడా తెలుసు. ప్రజలకు విజ్ఞప్తి చేసేదంటే రేపు రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీని వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా గెలిపించినప్పుడే ఈ దేశం రామరాజ్యం దిక్కు వెళ్తుందని చెప్తున్నాం. ఓకే, ఇది మొత్తానికైతే అమిత్ షాకు సంబంధించినటువంటి పర్యటనకు భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక్కడ నిజామాబాద్ జిల్లా నుంచి తరలి వచ్చేటువంటి పసుపు రైతులు కావచ్చు, ఇతర రైతులు కావచ్చు, అలాగే బీజేపీ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ శ్రేణులు కావచ్చు, వారికి ఇక్కడ వచ్చినా కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా వాటర్ ప్రూఫ్కు సంబంధించినటువంటి షామ్యాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అమిత్ షా ప్రోగ్రాం 2 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పూర్తి కార్యక్రమాలు కూడా ఎప్పటికప్పుడు బీజేపీ శ్రేణులు అన్నీ సమాయత్తం అవుతున్నాయి. సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తానికైతే రేపటి అమిత్ షా ప్రోగ్రాంకి సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితే పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ శ్రేణులంతా ఎక్కడికక్కడ అలర్ట్ అయ్యారు. రైతులను పెద్ద స్థాయిలో తరలించేందుకు పూర్తిగా శ్రేణులు అయితే సమాయత్తం అవుతున్నాయి. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరా పర్సన్ సాయి కులకర్ణితో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్.